జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనొక 4 ఎగ్స్ తీసుకున్నాను. దానికి 6 ఆనియన్స్ తీసుకొని ఇలా కొంచెం సన్నగా కాకపోయినా నార్మల్‌గా కట్ చేసుకొని, కొన్ని మిర్చీస్ కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని నానబెట్టిన జీడిపప్పులు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ సైడ్‌కి ఇట్లా కాట్లు పెట్టేసుకొని, కడాయిలో ఆయిల్ పోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. మరో కడాయిలో ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది గదా! అది ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ మొత్తం కరిగాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఏసి మంచిగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.